వెల్కమ్ టు ఎస్4 మీడియా. నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజన సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాకిస్తాన్ దేశాన్ని 500 ఏళ్ల నాటి ట్రైబల్స్తో కొట్లాటలతో పోల్చడం గిరిజనులకు అవమానించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మనోభావాలకు భంగం కలిగించాయని గిరిజన సంఘాలు తీవ్రంగా ఆందోళన చేశాయి. విజయ్ అప్పటికే విచారం వ్యక్తపరిచిన కేసు నమోదు కావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో యువతను ఆకట్టుకుంటున్న నటుడు విజయ్ దేవరకొండ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయన్న పలు గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దీన్ని పర్యవసానంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ తమిళ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఆడియో వేడుకలో మాట్లాడిన మాటలే ఈ వివాదానికి మూల కారణం. కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్లే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ దేశాలు కొట్టుకుంటున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను మాట్లాడిన మాటలు గిరిజనులను, వారి చారిత్రాత్మక నేపథ్యాన్ని అవమానించేలా ఉన్నాయని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ సహా పలు గిరిజన సంఘాలు తప్పుబట్టాయి. ఆదివాసీ సమాజానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర, విభిన్న సంస్కృతులు, ప్రత్యేక జీవన శైలి, పర్యావరణ పరిరక్షణలో విశేషమైన పాత్ర ఉంది. కేవలం కొన్ని తెగల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణలను ఆధునిక దేశాల సైనిక ఘర్షణలతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇది వారిని అనాగరికులుగా చిత్రీకరించడమేనని గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన నటులు మాట్లాడేటప్పుడు వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై ఆదివాసీ గిరిజన సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. చాలా చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చట్టం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సభ్యుల పట్ల వివక్ష, అవమానాలను నిరోధించడానికి ఉద్దేశించబడింది. ఇది వారి హక్కులను, గౌరవాన్ని కాపాడుతుంది. నిజానికి విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలపై అప్పుడే సోషల్ మీడియా వేదిక ద్వారా వివరణ ఇచ్చారు. 100 ఏళ్ల క్రితం 2 వర్గాల మధ్య తరచూ ఘర్షణలు, గొడవలు చోటు చేసుకునేవి. ఆ ఉద్దేశంతోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్ని ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుని ఎవరైనా బాధపడితే అందుకు నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అని ఆయన అన్నారు. క్షమాపణ చెప్పినప్పటికీ కేసు నమోదు కావడం ఆయన అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. విజయ్ దేవరకొండ ఉద్దేశం, వ్యాఖ్యల ప్రభావంపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు.